గత 10 సంవత్సరాలుగా 34,500 మంది బాలికలకు 3,80,00,000 రూపాయలను స్కూల్ ఫీజు చెల్లిస్తూ చదివిస్తున్న గుజరాత్కు చెందిన నిషితా రాజ్పుత్ జీవిత చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా వెల్కమ్ టు దివ్యత్రి తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. గుజరాత్లోని వడోదరాకి చెందిన సామాజిక కార్యకర్త నిషితా రాజ్పుత్ నిరుపేద బాలికలకు విద్యను అందించడం కోసం వారి జీవితాలను మెరుగుపరచడానికి తన జీవితం అంకితం చేయబడింది. నిషితా రాజ్పుత్ చిన్నప్పుడు తన స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రుల నోట విన్న మాటలు అన్ని దానాలలో కంటే విద్యాదానం చాలా గొప్పది అనే మాటలు తనకు బాగా నచ్చాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాలకు హాజరు కాలేకపోయిన వారి ఇంటి కుమార్తెను చూసింది. తన సొంత పాకెట్ మనీని ఉపయోగించి నిషిత 2010లో తన మిషన్ ప్రారంభించింది. నిషిత కేవలం నిధుల సేకరణకు మించి విద్య యొక్క ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు చురుకుగా సలహాలు ఇస్తుంది మరియు వారి కుమార్తెలను పాఠశాలలకు పంపించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. నిషితా రాజ్పుత్ కేవలం అమ్మాయిలకు మాత్రమే కాకుండా ది బెటర్ ఇండియా, కనెక్ట్ గుజరాత్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాల ద్వారా అబ్బాయిలకు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మహిళలకు వృత్తిపరమైన శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించడం వరకు ఆమె ప్రయత్నాలు విస్తరించాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూలీ లేదా ఇంటి పనిలోనే నెట్టేయబడిన అమ్మాయిలకు సహాయం చేస్తుంది. నిరుపేద పిల్లలకు నిరంతరం మరియు సమగ్రమైన విద్యను అందించడం కోసం తను ఒక ఉచిత బాలికల పాఠశాలను స్థాపించడము ఆమె అంతిమ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఫ్రెండ్స్, మనం కూడా మనకు వీలున్నప్పుడు మనకు తోచిన సహాయం చేసేద్దాం. Please like, share, subscribe to my channel.